టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా మా ఇంటి బంగారం కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 19న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ ఈ సినిమాలో తాను చేసిన యాక్షన్ సీక్వెన్స్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సాధారణంగా సినిమాలో యాక్షన్ అంటే స్లో మోషన్ షాట్లు, గాల్లో ఎగరడం, భారీ బిల్డప్లు ఉంటాయి కదా. కానీ మా ఇంటి బంగారం సినిమాలో అలాంటివేవి ఉండవని సమంత స్పష్టం చేశారు. ప్రతిదీ చాలా సహజంగా రియలిస్టిక్ గా ఉండేలా ప్లాన్ చేశారట. ముఖ్యంగా సినిమాలో మనం చూసే యాక్షన్ సన్నివేశాలన్నీ నిజమైనవే అని, వాటిని షూట్ చేస్తున్నప్పుడు తాను నిజంగానే చాలా దెబ్బలు తిన్నారని, రక్తం కూడా వచ్చిందని సమంత ఎంతో భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. అంతటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో కూడా సమంత డూప్ను ఉపయోగించలేదు. కేవలం సహజత్వం కోసం ఆమె పడిన కష్టం, చూపిస్తున్న డెడికేషన్ సినిమా మీద అంచనాలు భారీగా పెంచేస్తోంది. ఖచ్చితంగా ఈ యాక్షన్ సీన్స్ అందరికీ నచ్చుతాయి అని ఆమె చాలా ధీమాగా చెప్తున్నారు. అందుకే జూన్ 19న థియేటర్స్లో సమంత కష్టాన్ని మా ఇంటి బంగారం సినిమాలోని రియలిస్టిక్ యాక్షన్ చూడడానికి సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.